అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమో మీకు ఈ వీడియోలో తెలియజేశాను. ఎగ్జాక్ట్‌గా 7 గంటల వరకు స్టాక్ ఎంత మాత్రం దిగిందేమో మీకు ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. నిన్న ములకల్చూరు మార్కెట్ ఏం జరిగింది ఏమనేది కూడా మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే నిన్న ములకల్చూరు కూడా తర్వాత రూ. 2.90 వరకు మార్కెట్ జరిగినట్టయితే సమాచారం. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. తర్వాత ములకల్చూరు కూడా ఏం దిగుమతి ఏం పెరగలేదు. దాంతోపాటు వేలం పాటలు కూడా అంటే స్పీడ్‌గా జరిగాయి నిన్న ములకల్చూరు మార్కెట్ వచ్చేసి. సో, ప్రస్తుతానికైతే అదే రిపీట్ అయింది. ఇంక మదనపల్లి మార్కెట్ ఎంత మాత్రం రేట్లుంటాయనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. దిగుమతులు కొంచెం ఒక భారీగా ఒక 50-60% పెరిగినా కూడా అదే రేట్లే ఉంటాయి. అదే స్థాయిలో తగ్గినా కూడా అదే రేట్లే ఉన్నాయి. లాస్ట్ 2, 3 రోజులు నిన్న అదే పరిస్థితి, మొన్న అదే పరిస్థితి. ఇంక ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ మండి లైన్‌లో మాట్లాడుకుంటే, ఈ లైన్‌లో దిగుమతి చాలా వరకు తగ్గింది ఈరోజొచ్చేసి. ఇంక పండగ ప్రభావం వల్ల దిగుమతి ఒక 10, 15, ఒక 20, 25, 30% మేర దిగుమతి ప్రస్తుతానికి తగ్గింది. మరి రేట్లనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సింది. ప్రస్తుతానికైతే దిగుమతి అయితే తగ్గింది. వేలంపాట్లు గూడా ఇప్పుడు కొంచెం స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది చూడాలి. దిగుమతి తగ్గింది కాబట్టి వేలంపాట్ల స్పీడ్ ఉండొచ్చనేది ఒక క్వెషన్ మార్క్. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. ఒక 10, 15, ఒక 20, 25% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటది. చూద్దాం వేలంపాట్లు కూడా స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుందా? లేదా నేడ పైన ఇంకా స్లో ఉంటుందా? లేదా నిన్నటి రేట్లే ఉంటాయి చూడు. నేను మదనపల్లి తర్వాత 150, 160, రూ. 170 వరకు అయితే నిన్న మార్కెట్ అయితే జరిగింది. మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ అంటే లైవ్ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేశాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. మీకు ఎవరికైనా ఈ లో ప్రోడక్ట్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మెయిన్‌గా కేవలం రూ. 300 మాత్రమే. ఇందులో 15% వచ్చేసి మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఆ కార్బోహైడ్రేట్స్ ఏమంటే చెట్టు గ్రీనిష్‌కి, చెట్టు గ్రోత్‌కి, పూతరాలకు. దాంతోపాటు ఒక 85% వచ్చేసి మనకి ఫెర్మెంటెడ్ లిక్విడ్ ఉంటది. అంటే దీంట్లోనే టెక్నికల్స్ మీకు క్లారిటీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే చాలా వరకు తగ్గింది. ప్రోడక్ట్స్ సంబంధించి మీకేమన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కాంటాక్ట్స్ నెంబర్ ఉన్నాయి కదా! ఆ నెంబర్‌కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. కేవలం రూ. 300 మాత్రమే.